నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇప్పుడు లెక్కలు బొక్కలు అన్నీ బయటపడతాయి. మన తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా వెంకటేష్ అండ్ చిరంజీవిల మల్టీ స్టారర్ సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది, ప్రపంచవ్యాప్తంగా అవతార్ రికార్డ్స్ని ఎన్ని రోజుల్లో బ్రేక్ చేసింది అని తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతుంది. మోస్ట్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టుంది తెలంగాణ హైకోర్టు. అయితే అవన్నీ ఫేక్ రికార్డ్స్ అని తెలిస్తే పాపం ఏమైపోతారో. ఇంకోటి, ఈ సినిమాకి పెంచిన టికెట్ రేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అంటే ప్రీమియర్స్కి 600, 500, అలాగే రెగ్యులర్ షోల పైన 50 నుంచి 150 వరకు పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా. అది కూడా 3 రోజుల ముందే పర్మిషన్ ఇచ్చింది కదా. ఆ లెక్కలన్నీ కూడా రికవరీ చేయమని అటు తెలంగాణ గవర్నమెంట్ని ఇటు జిఎస్టీ అధికారులని ఆదేశించిందంట. ముందు ఈ టికెట్ రేట్స్ విషయానికి వస్తే తెలంగాణ హైకోర్టు ఎప్పుడో స్పష్టంగా చెప్పేసింది, ఏ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచవద్దు, ప్రీమియర్ షోలు కూడా అలౌ చేయొద్దు, నార్మల్ టికెట్ ప్రైజెస్కే సినిమాలు రిలీజ్ అవ్వాలి, సినిమాలు రిలీజ్ చేయాలి అని చెప్పేశారు. అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకేమో 2-3 రోజుల ముందు, అవసరమైతే వారం రోజుల ముందే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్టు ఏమో మొట్టికాయలేసిన తర్వాత టికెట్ రేట్స్ తగ్గిస్తూ వస్తుంది. కానీ వీళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళు, రాజకీయ పరంగా ఉపయోగపడని వాళ్ళకైతే మాత్రం చిట్ట నిమిషం వరకు కూడా ప్రీమియర్ షోలు ఉన్నాయో లేవో చెప్పరు, అలాగే టికెట్ రేట్స్ కూడా పెంచరు. ఎప్పుడో వాళ్ళు దయ్యాలు తిరిగే టైంలో షోలు వేసుకోవాల్సిన పరిస్థితి. అంటే పెంచడం పెంచకపోవడం అన్నది మీ ఇష్టం, కానీ చట్టం అనేది అందరికీ ఒకే విధంగా పనిచేయాలి. ఇప్పుడు టికెట్ రేట్స్కి వాళ్ళు పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారు, లేదు టికెట్ రేట్స్ పెంచం, లేదు మామూలు రెగ్యులర్ షోలు వేసుకోపోండి అని చెప్పేయాలి, లేదు పెంచుతాం, ఇంత పెంచుతాం, అంత పెంచుతాం అని చెప్పేసేయాలి. కానీ ప్రీమియర్స్కి ఇంకా అరగంట టైం ఉన్న, ప్రీమియర్ షో వేయాల్సిన టైం దాటిపోతున్నా కూడా దానికి జీవోలు ఇంకా రిలీజ్ చేయడం లేదంటే ఇది కక్ష సాధింపా కాదా? ఇదే మనశంకర వరప్రసాద్ సినిమాకి 2 రోజులకి ముందే ప్రీమియర్స్కి 500, అలాగే రెగ్యులర్ షోలకి 50 నుంచి 150 వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దానికి 2 రోజుల ముందు రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమాకి మాత్రం చిట్ట నిమిషం వరకు కూడా టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు లేదు, అసలు పర్మిషనే ఇవ్వలేదు. 8, 9, 10, 11, 12 అయిపోయినా కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందా, ప్రీమియర్స్ ఉన్నాయా లేవో తెలియని పరిస్థితి. చివరికి ఎప్పుడో అర్ధరాత్రి 1 గంట తర్వాత దయ్యాలు తిరిగే టైంలో ప్రీమియర్స్ వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకని? ఈ సినిమాకి 2 రోజుల ముందే పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఆ సినిమాకి ఇవ్వడానికి ఏమైంది? ఇకపోతే గతంలో బాలయ్య నటించిన అఖండ 2 సినిమాకి కూడా సేమ్ ఇలాగే చేశారు. ఈ సినిమా ప్రీమియర్స్ 9కి పడాలి, ఇక హాఫ్ అన్ అవర్ ఉంది, 9 దాటిపోతున్నా కూడా సినిమాకి అయితే పర్మిషన్స్ ఇవ్వలేదు, చివరి నిమిషం వరకు అలాగే ఉంచేశారు. అసలు ఈ షోలే దానివల్ల కూడా అఖండ 2 సినిమాకి చాలా పెద్ద నష్టం జరిగింది. చివరికి ఆ సినిమానే ఇంకా పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ రిలీజ్ అయినప్పటికి కూడా ఈ సినిమాకి సరైన పర్మిషన్లు ఇవ్వలేదు. ఎందుకో తెలియదు. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుంది. ఈ రికవరీ అంటే ఈ ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బులు, అలాగే రెగ్యులర్ షోలకి పెంచడం ద్వారా వచ్చిన ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మొత్తం 42 కోట్ల రూపాయలని వాళ్ళు లెక్క కట్టారు. అంటే వీళ్ళు వేశారు కదా పోస్టర్స్లో 300, 500, 1000 కోట్లు వచ్చిందని వేశారు కదా. దాన్ని బట్టి అదనపు టికెట్ రేట్లు పెంచడం ద్వారా ఎంత డబ్బులు కలెక్షన్స్ వచ్చాయి అని లెక్క కట్టి అది 42 కోట్ల రూపాయలని తేల్చారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా రికవరీ చేయాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే జిఎస్టీ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అసలైన లెక్కలు బొక్కలన్నీ బయటపడతాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్స్ వచ్చాయి ఆ వివరాలన్నీ కూడా తెలంగాణ హైకోర్టు అయితే అడిగింది. ఇప్పుడు అసలైన లెక్కలన్నీ బయటపడతాయి. మనం ఇవన్నీ కూడా ఫేక్ పోస్టర్లు, అలాగే ఫేక్ కలెక్షన్స్ అని చెప్తూ ఉంటే చాలామంది ఈనో ప్యాకెట్లు వేసుకోండి, ఈనో తాగండి, చిరంజీవి అంటే మీకు అసూయ, అది ఇది అని ఏదో నానా హంగామా చేశారు. ఇప్పుడు అసలైన లెక్కలన్నీ బయటపడతాయి. అప్పుడు వీళ్ళందరూ వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూద్దాం. తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ అడిగేసింది కదా, రివ్యూలు ఇవ్వకుండా నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళపైన కేసులు పెడతామని బెదిరించి సినిమాకి నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకొని, అలాగే స్పెషల్ షో వేస్తున్నామని చెప్పేసి చాలామందిని పిలుచుకొని వాళ్ళకి డబ్బులు పంచేసి సినిమాకి బోగస్ రివ్యూలన్నీ ఇప్పించుకున్నారు. సినిమా బాగుంది, పాజిటివ్, సినిమా అదిరిపోయింది, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినిమాకి పాజిటివ్ రివ్యూలన్నీ ఇప్పించుకొని ఫేక్ కలెక్షన్స్తో మేనేజ్ చేశారు. వీళ్ళు ఏంటంటే సినిమాకి 50 కోట్ల బడ్జెట్ అయితే 150 కోట్ల బడ్జెట్ అయినట్టు లెక్కలు చూపించి బయ్యర్లకు అమ్మేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రీమియర్స్ ద్వారా, అలాగే రెగ్యులర్ షోల పైన 50 నుంచి 150, 200 పెంచుకోవడానికి అనుమతులు తీసుకొని ఆ మొత్తాన్ని కూడా ఆల్రెడీ లాగేసుకుంటారు. తర్వాత ఫేక్ పోస్టర్లు వేసి
సినిమాని హిట్ కిందికి చేర్చే ప్రయత్నం చేస్తారు. ఇది రెగ్యులర్గా జరుగుతున్నది. గతంలో చూసుకుంటే ఓజీ సినిమాకి బరాబరు దించేశారు మొత్తం పోస్టర్లన్నీ. లాస్ట్కు ఫైనల్గా చూసుకుంటే ఆ సినిమా 40 కోట్ల వరకు బొక్క పెట్టింది. తర్వాత గేమ్ చేంజర్ సినిమాకి 186 కోట్లు వేశారు డే 1. కానీ ఆ సినిమా లాంగ్ రన్లో కూడా కలెక్షన్స్ రాలేదు. ఇలాంటి ఫేక్ పోస్టర్లు వేసి జనాలని మిస్లీడ్ చేస్తున్నారు. సినిమాకి ఒక్క నెగిటివ్ కూడా లేకుండా చూసుకొని కోర్టు నుంచి పర్మిషన్లు తెచ్చుకున్నారు. నెగిటివ్ రివ్యూలు లేకుండా చేసుకున్నారు. ఫేక్ పోస్టర్లు వేశారు. ఫేక్ కలెక్షన్స్ అంటే ఎవరు పట్టించుకోరు. చిరంజీవి అంటే అసూయ, చిరంజీవి అంటే కోపం. ఈనో ప్యాకెట్లు వేసుకోండి, ఇప్పుడు వేసుకుందాం ఈనో ప్యాకెట్లు. ఇప్పుడు లెక్కలన్నీ చెప్పాల్సిందే కదా. ఈ సినిమాకి నిజంగా 300 కోట్ల పైన కలెక్షన్స్ వచ్చింటే అదనంగా టికెట్ రేట్ల రూపంలో వచ్చిన ఆ డబ్బులు మొత్తాన్ని కూడా 42 కోట్లన్నీ లెక్క కట్టారు. ఆ లెక్క ఇంకా పెరగొచ్చు కూడా. ఆ మొత్తాన్ని కూడా ఇప్పుడు రికవరీ చేయాలి. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి సినిమాకి నిజంగానే కలెక్షన్స్ వచ్చాయి, ఈ 42 కోట్లు తీసుకోండి అని అంటారా? లేదంటే సినిమాకి మేము వేసినవన్నీ ఫేక్ పోస్టర్లు, అవన్నీ మేమేదో పబ్లిసిటీ కోసం వేసాం తప్ప అవన్నీ ఒరిజినల్ కలెక్షన్స్ కావు, మేమంత డబ్బులు కట్టలేమని తెలంగాణ హైకోర్టుకు చెప్తారా? ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు అసలైన లెక్కలు బొక్కలన్నీ బయటపడతాయి. అసలు బోగస్ రివ్యూలు ఇప్పించుకొని సినిమాకి కోర్టు నుంచి పర్మిషన్లు తెచ్చుకొని తర్వాత నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళపైన కేసులు వేస్తాం, తర్వాత ఇంకోటి ఏంటి స్ట్రైకులు వేయడం, ఇలాంటివన్నీ చేసి సినిమాని సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్కి బలవంతంగా రుద్దారు. అసలు ఈ సినిమా చూసి బయటకు వస్తే, సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళకి సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి, సినిమాలో ఒక డైలాగ్ కానీ ఒక సీన్ కానీ గుర్తు రావడం లేదు, గుర్తు పెట్టుకునే సీనే లేదు అసలు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి 300 కోట్లు వచ్చాయి, 500 కోట్లు వచ్చాయి, అవతార్ రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. ఈ సినిమాకి 50 లక్షల టికెట్లు తెగాయి. ఇంకో 2 వారాలు పోతే చెప్పినా చెప్తారు అవతార్ రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి. ఇక ఫస్ట్ వన్ అంటే అవతార్ పార్ట్ 1 సినిమా రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోయాయి. ఈ సినిమానే ఆల్ టైమ్ రికార్డ్ అని కూడా చెప్పినా చెప్తారు. ఇంకో 2 వారాలు థియేటర్స్లో ఉందంటే. ఆ రేంజ్ ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకి ఏం చెప్తారో చూద్దాం. అసలైన లెక్కలు బొక్కలు ఇప్పుడు బయటపడతాయి. మరి దీనికి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.